హలో హలో మాధవ్. అవును, మీరెవరు? మీ శ్రేయోభిలాషి. మీ మేనేజర్ రాజు మీ కుటుంబానికి చేస్తున్న ద్రోహం అంతా ఇంతా కాదు. అంటే సాయంకాలం 5 గంటలకి శంకరగిరి దగ్గరికి రా, ఎదురు చూస్తూ ఉంటాను. హలో, ఎవరు మీరు? ఓ హలో హలో. కూర్చుందా నువ్వు ఉండరా? నువ్వు నన్ను వదులు చిదానందం. ఏమైపోయాడు? ఏమైపోయి ఉంటాడు? సదానందం, సదానందం, సుపుత్ర, సదానందం, 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 సుపుత్ర, సుపుత్ర, చిదానందం, రాజు ఇదిగో ఇక్కడ ఉన్నాడయ్యా సుపుత్రుడు. చిదానందం, చిదానందం. గండర గండన్నావు రే, మొనగాళ్ళకు మొనగాడినన్నావు. ఇంతేనా నీ ప్రతిభ? రే, నువ్వు గుండెలు తీసిన మొనగాడివి కాదురా, గుంజీలు తీసిన మొనగాడి. నీ బతుకు చెడ. ముందు నన్ను బయటికి లాగి ఆ తర్వాత చుట్టూ చిదానందం. కాసేపు ఆగితే ఐస్ ఫ్రూట్ లా అయిపోతాను. ఆ తర్వాత నువ్వు అమరశిల్పి జక్కనలా పాడి సప్తస్వరాలు వినిపించినా నేను కరగను. నా బయటికి లాగు, నీ బొంద. రాజు లాగు. చిదానందం, చిదానందం, కొంచెం గట్టిగా. అయ్యో, గట్టిగా. సుపుత్ర. అబ్బా. ఏమయ్యా రాజు, ఆ ముగ్గురు ఉక్కు పిండాలు స్కేటింగ్ వీరులు ఎవరినైనా సరే నామరూపాలు లేకుండా చేసేస్తారు అని చెప్పి నా చేత 2000 ఇప్పించావు కదయ్యా. ఏం చేయమంటారు సార్, ఈ ఊళ్ళో దొరికే రౌడీలు వీళ్లే. మరి నిజానికి ఈ ముగ్గురు ఉక్కు పిండాలే సార్, కానీ ఆ మాధవ్ వీళ్ళ ముగ్గురిని మించిన ఉక్కు పిడుగులాగా ఉన్నాడు. అబ్బా, వాడి సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు నన్ను హాస్పిటల్లో చేర్పించండి చిదానందం. లేకపోతే మీ ముద్దుల కొడుకు మీకు ఇక మిగలడు. ముద్దుల కొడుక? మొద్దు నా కొడక, పద. నో డిసిప్లిన్. కోతి, ఇక్కడికి ఎందుకు వచ్చా? నువ్వేం చేయడానికి వచ్చావు? నేనా? డాక్టర్ గారి కోసం వచ్చా. ఆ డాక్టర్ గారి డాటర్ ని నేనే. ఈ అమ్మాయి తెలుసా అన్నయ్య నీకు? తెలుసా? వట్టి కోతి, అల్లరి చేసుకుంటూ బజార్లో బలాదూరు తిరుగుతూ ఉంటుంది. ఈ బుంగమూతి మీ అన్నయ్య అండి. ఎప్పుడు ముక్క మీదే ఉంటుంది కాపం. పెద్ద గొప్ప. డాక్టర్ గారు మీరు? డాక్టర్ గారు అంత తేలిగ్గా రారు. ముందు ఈ డాక్టర్ ని బతిమాలుకుని ప్రసన్నం చేసుకోండి. సింగనాథం. డాక్టర్, ఆయన పేరు సింగినాథం కాదు, ప్రభాకర్. మిస్టర్ ప్రభాకర్. Yes, who are you? It seems you are Dr. Prabhakar. I heard much of you. What do you want, please? తెలుగు వాళ్ళే నాన్న, అందుకే అంత తెగులు. I tell you to don't talk. ఊరుకో అమ్మా. ఏం కావాలి బాబు? మా చెల్లెల్ని డెలివరీకి మీ ఆసుపత్రిలో జాయిన్ చేయడానికి తీసుకొచ్చాను. I see. అలాగే బాబు. బాబా బాంబా. లత, going down the down. డాక్టర్, ఐఎమ్ సారీ, మీ డాక్టర్కి కొంచెం స్క్రూ లూజ్ అనుకుంటాను.
నేను ఈ ఊరు వచ్చినప్పటి నుంచి నన్ను అల్లరి పెడుతోంది, అల్లరి పడుతోంది. మీరేం అనుకోకండి, దాని తత్వమే. సో రైట్. మా చెల్లెలు కొంచెం జాగ్రత్తగా చూడండి. అలాగే రామ్మా. గో గో. Stop! 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 बेनाई गई बाहर पेट मरने ఏమిట్రా बाहर पेट నీ భాష నాకేం అర్థం కావట్లేదు. सर सिस्टर माउंटेन डाइंग ఇజ్ ఇట్ లత? లత లత ఆగు ఆగు ఏయ్, ఆగు 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 ఆగుమంటుంటే ఆగు లత ఆగు. ఏమిటి పిచ్చిదనం? నా మీద నా అందరూ ఫిర్యాదు చేశాగా ఫిర్యాదు నన్ను ఎవరైనా ఒక మాట అంటే నేను సహించను. నీ అఘాయిత్యానికి కారణం నేనే అయితే ఐఎమ్ సారీ. నీ పండంటి జీవితాన్ని ఈ స్వల్ప కారణంగా నాశనం చేసుకుంటావు. నేను ఆడు. పద ఇంటికి. నన్ను వదిలు. నో యు మస్ట్. అదిగో మంచు తుఫాను వచ్చేలాగుంది. పద కమా. నన్ను వదలమంటుంటే వదలయ్యా. మా అన్నయ్య గురించి ఏమైనా తెలిసిందా డాక్టర్? తెలియదమ్మా, ఈ తుఫాన్లో వాళ్ళిద్దరు ఎలా ఉన్నారో. అమ్మా లత, అమ్మా పద్మా. అన్నయ్య ఏమ్మా మీ అన్నయ్య ముఖంలో నవ్వు చూచి ఆశ్చర్యపోతున్నావా? నవ్వుకు దూరమై ఇన్నాళ్ళు నవ్వుల పాలయ్యాను. ఎంతో ఆనందాన్ని కోల్పోయాను. మంచు తుఫాన్ నా పట్ల మంచి తుఫానే అయ్యింది. ఎంతో మంచి చేసింది. రాత్రంతా మీరేమైపోయారని తహతహలాడిపోయారు. మిలిటరీ క్యాంప్ కోసం వేసిన గెస్ట్ హౌస్ లో తలదాచుకున్నాం. పోనీలేదు, అదృష్టం కొద్దీ బయటికి రాగలిగారు. అవును సార్, అదృష్టం బాగుండబట్టే ఆ బంగ్లాలోకి చేరుకున్నాం. చూడండి సార్, ఏ విషయమైనా సరే ముక్కుకు సూటిగా మాట్లాడటం నాకు అలవాటు సార్. లత నాలో నేనే గుర్తుపట్టలేనంత మార్పు తెచ్చింది సార్. మీకు అభ్యంతరం లేకపోతే లత నేను. ఆగు, లతను పెళ్లి చేసుకుంటానంటావు అంతేనా? అవును సార్. లత లేనిదే బ్రతకలేనంటావు అంతేనా? కరెక్ట్ సార్. లత కోసం నేను, నా కోసం లత పుట్టామంటావు అంతేనా? అవును సార్. మీరేమంటారు? ససేమిరా వీల్లేదంట. లతను తప్ప నువ్వు ఇంకెవరిని చేసుకోవటానికి వీల్లేదు. ఈ పెంకి పిల్లకి ఎలా పెళ్లి చేస్తానని బాధపడిపోయేవాడిని. కానీ తనంతట తానే నిన్ను కోరుకున్నప్పుడు కాదని ఎలా అంటాను చెప్పు. అవును, ఈ పెళ్లికి మీ అమ్మగారు నాన్నగారు? మా నాన్నగారు నా చిన్నప్పుడే పోయారు సార్. ఈ ఊళ్ళో మాధవ్ ఎస్టేట్స్ మాది. అంటే రాజారావు కొడుకు నువ్వు? అవును సార్. మా నాన్నగారు మీకు తెలుసా? తెలుసు బాబు, కొద్దిపాటి పరిచయం. కానీ ఈ పెళ్లికి మీ అమ్మగారు ఒప్పుకుంటారా? అమ్మగారిని ఒప్పించే బాధ్యత నాది. సరే, అయితే ఈ శుభకార్యం వెంటనే జరిపిస్తాను. థ్యాంక్ యూ సార్. తీసి ఓరా గుడ్ గుడ్. అంతా బాబు పోలికేనే. నేను రా, నీ మామన్ రా. హలో అనరా బ్లడీ ఫూల్. ఓహో, చెవులని చెప్తావా? చెప్పు 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 చెప్పు. ఓహో ఓకే, సర్లేరా, అలాగేరా. ఎలాగో కష్టపడతాను. ఏమిటో అది నాకు కూడా చెప్పండి, నేను కూడా కష్టపడతాను. అబ్బే ఏం లేదు, త్వరలోనే ఒక ఆడపిల్లని గని తనకిచ్చి పెళ్లి చేయమన్నాడు. సరేలే, కష్టపడతానని మాటిచ్చాను. ఆ కష్టమా? అది నేను పడలేను బాబు. ఇదేమిటి బికారావుల కూర్చోవడం ఏమిటి? చిప్పున తుడుచుకోవడం ఏమిటి చిదానందం? రేపటి నుంచి మనకి ఇదే గతిరా సదానందం. జీతం కత్తిరించేశాడు. కాశ్మీర్ లో మన వాడిని పీకేసి వాడి మనిషిని వేసేశాడు. రేపో ఎల్లుండో వాడు ఇక్కడికి దిగి మన ఫుట్బాల్ ని తన్నట్టు తొత్తాడు. అంచేత ముందుగానే క్లీన్ చేసుకుని రెడీగా ఉంచుకోవడం మంచిదని. ఈ జగజ్జట్టు వాడి కొడుకు నీకుండగా నీకు ఆ భయం ఎందుకు చిదానందం? ఈ తలవంచని వీరుడు ఆ మాయదారి మల్లిగాడి ఆట కట్టించేందుకు ఓ ప్లాన్ వేశాడు.
ఏమిటది, నన్ను కరాటే నేర్చుకోమంటావా? కాదు, అనార్కలి లాంటి పిల్లని ఆ విప్రనారాయణకి తగిలిస్తే వాడు దాని మీద ఆరాధన పెంచుకుంటాడు. 4 రోజులు పోయాక వాడి దగ్గర అది ఆశ్రయం చేసుకుని నిలువు దోపిడీ చేసి మనకు అందిస్తుంది. ఎలా ఉంది ఐడియా? ఐడియా బాగానే ఉంది, కానీ అలాంటి పిల్ల మనకెక్కడ దొరుకుతుంది? చింతామణి లాంటి పిల్ల నా దగ్గర ఉంది. ఈ గడుసమ్మాయి ఆ బ్రహ్మచారిలో మమత పుట్టించి ఆ ఇంటిని కొల్లేటి కాపురం చేసి మరి ఇంటిలో జీవన జ్యోతిని వెలిగిస్తుంది. ఆ పిల్ల అలాటప్ప పిల్ల కాదు, యువరాణి ఆఫ్ పల్లీపూర్. వల్లీపూర్ అదెక్కడ? మన బుర్రలో ఉంది చిదానందం. ముందు నువ్వు వెళ్ళి ఆ కనకల్ని ఒప్పించు, తర్వాత చూపిస్తా నా మన్మథ లీల. అలాగే వస్తా. హలో మాధవ్ హియర్. మాధవ్, అమ్మా విలాస ఉన్నావమ్మా? ఇన్నాళ్ళు ఉండిపోయావు అక్కడ? ఇక్కడికి వచ్చిన పని కాలేదమ్మా. మాధవ్, మీ మావయ్య నీకు ఒక పెళ్లి సంబంధం తెచ్చాడు. పల్లిపూరి ఎవరానేట, మంచి సాంప్రదాయమైన కుటుంబం. వెంటనే బయలుదేరా. వారం రోజుల్లో వస్తానమ్మా. 10వ తారీఖు దాటితే మళ్ళీ 3వ వస్తుంది. ఆ రోజే పెళ్లి చూపులు జరిగి తీరాలి. వెంటనే బయలుదేరా. సరేనమ్మా, అయితే రేపే బయలుదేరి వస్తాను. పద్మ ఎలా ఉంది? బాగానే ఉంది, నాతో తీసుకొస్తానమ్మా. ఓకే. ఏమన్నారు మా అబ్బాయి? రేపే వస్తా అన్నాడు. 10వ తారీఖు పెళ్లి చూపులకు వస్తున్నామని వాళ్ళకి కబుర్ చెయ్యి. అలాగే ఈ క్షణం నుంచి నాకు పోలేడు పనులు. వస్తానమ్మా, వస్తాను. వెళ్ళక తప్పదంటారా? తప్పితే ఉండేవాడినేగా. మా అమ్మ చాలా క్రమశిక్షణ గల మనిషి, తప్పకుండా వెళ్ళి తీరాలి. ఎలాగైనా సరే ఆమెను ఒప్పించి వెంటనే మీ నాన్నగారికి కబురు చేస్తాను. ఓకే. అమ్మ నన్ను ఏ ఊరు పంపనందుకు నేనెప్పుడు తిట్టుకుంటుండేదాన్ని. తల్లినయ్యాక నాకు ఇప్పుడు తెలుస్తోందండి, బిడ్డ నొదులుండడం తల్లికి ఎంత బాధో. సే రాజా, నాన్నగారిని విసిగించుకో.